ఆరోగ్యపరంగా బహుశా నువ్వు నష్టపోయావా? ఆర్థికపరంగా ఇబ్బందుల్లో ఉన్నావా? బంధాలు విచ్ఛిన్నమైపోయినాయా? నీకు నీ తల్లికి, లేదా నీకు నీ తండ్రికి, లేదా నీకు నీ భార్యకు, నీకు నీ పిల్లలకు మధ్య సత్సంబంధాలు లేవా? మనస్సు విప్పి మాట్లాడుకుని చాలా కాలం అయిందా? హృదయపూర్వకంగా సంభాషించుకుని కొన్ని సంవత్సరాలు, నెలలు గతించిపోయాయా? ఒక హెల్దీ అట్మాస్ఫియర్ మీ ఇంట్లో లేదా? పరిస్థితులన్నీ చేజారిపోయినట్టు కనబడుతున్నాయా? ఎన్నో ఉన్నాయి, నీకు డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, కానీ ప్రేమతో పలకరించేవారు లేరా నీ జీవితంలో? చుట్టూ శత్రువులు చేరి నువ్వెప్పుడు నష్టపడతావా లేదా ఎప్పుడు బాధపడతావా అని చూసేవాళ్ళు ఎక్కువైపోయారా? ఆ పర్టికులర్ టైంలో నీకంటూ ఆశ్రయదుర్గం ఉంటే, నీకంటూ ఆధారం ఉంటే, నీకంటూ నమ్మకం ఉంటే, నీకంటూ నిరీక్షణ ఉంటే, అది కేవలం ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా! ఆయన మాత్రమే నిన్ను లేవనెత్తగలడు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్పి ఆయన దిగొస్తున్నప్పుడు ఈ వ్యాధి గలవాడు యేసు ప్రభుకి తారసపడ్డాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. దేవుని సన్నిధిలో తన విజ్ఞాపన చేశాడు. ఆ వ్యాధిని బట్టి ఇంతకాలం ఒంటరితనాన్ని అనుభవించాడు. అనేక మంది అతన్ని అసహించుకున్నారు, అనేక మంది అతను దూరం పెట్టారు. శరీరంలో ఉన్న వ్యాధి ఒకటైతే మానసికంగా కృంగిపోయిన అనుభవాలు కొన్ని. చూడండి, కొన్నిసార్లు నీకు వచ్చిన వ్యాధులను బట్టి వచ్చే బాధ కన్నా ఆ వ్యాధిలో నేను వదిలిపెట్టేసేవాళ్ళు ఉంటారు చూసావా? నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు చూసారా? అక్కడ వచ్చే ఆ మానసిక క్షోభ చాలా భయంకరమైంది. బహుశా ఆ వ్యక్తి అలాంటి పరిస్థితులు గుండానే వెళ్ళాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ ప్రభు దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే ప్రభు నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వానిని ముట్టి అతన్ని స్వస్థపరిచాడని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. కుష్ఠవ్యాధి తగ్గిపోయిన తర్వాత ఎవరైనా అతను ముట్టుకుని ఉండొచ్చు, హత్తుకుని ఉండొచ్చు. కానీ యేసు ప్రభువుల మహత్యం ఏంటో తెలుసా? ఆ వ్యాధి ఉండగానే, ఆ పరిస్థితిలోనే ఆ వ్యక్తిని ముట్టాడు అని బైబిల్ సెలవిచ్చింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం పాపులమై ఉండగానే, మనం పరిశుద్ధులమైనప్పుడు యేసు ప్రభు మనల్ని కౌగిలించుకోలేదు. మనం పరిశుద్ధులం అయిన తర్వాత యేసు ప్రభు మనల్ని హత్తుకోలేదు. మనం పాపులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే యుక్త కాలమున సరైన సమయంలో యేసయ్య మన కోసం తన ప్రాణం అర్పించారు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన తప్ప నీకు ఆశ్రయదుర్గం లేరు. ఈరోజు నీ ప్రతికూల పరిస్థితుల్లో నేను విడుదల చేయగలిగినవాడు ఆయన మాత్రమే. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వైపు చూడు. నీ ఆశ్రయదుర్గం అనే దేవుడు ఆయన. కీర్తనకారుడు ఎన్నో చోట్ల ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ఆశ్రయదుర్గం నీవే, నా ఆధారం నీవే ప్రభా, నా రక్షణకు నా మహిమకు ఆధారం నీవే అని ప్రభువును స్తుతించాడు. శత్రువుల్ని చుట్టూ చేరి వలలు ఒడ్డి నేను చిక్కించాలని ప్రయత్నం చేసిన సమయంలో దేవుని మీద మాత్రమే ఆధారపడు. అసాధారణ అద్భుతాలు చూస్తావు.